అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. యూట్యూబ్ ఛానల్ ఎలా నడుస్తుంది? బాగా నడుస్తుంది? లేదండి, షాప్ గోల్లా పడి యూట్యూబ్ ఆపేసాను, చాలా రోజులు అయింది. స్టార్టింగ్ లో మీ యూట్యూబ్ ఛానల్ కి ఎంతో తక్కువ మంది ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. అలాగే ఈ మధ్య ఈ ఇష్యూ అయిన తర్వాత మంచి సబ్స్క్రైబర్ తో, మంచి వ్యూవర్షిప్ తో, అదే చాలా లక్షల్లో సబ్స్క్రైబర్, మంచి వ్యూవర్షిప్ తో వెళ్ళింది. మంచి సక్సెస్ అయినట్టుంది యూట్యూబ్ అంతా. రెవెన్యూ పరంగా వచ్చింది నాకు. స్టార్ట్ చేసిన 1 month లోనే 2 lakhs అంత వచ్చింది యూట్యూబ్ లో. ఆ పిల్లలే తీసుకుంటున్నారు, వీడియోస్ పెడతారు కదా వాళ్ళే. తర్వాత మరి గ్యాప్ వచ్చింది. నేను షాప్ హడావుడిలో పడి ఈ సారీ వీవింగ్ చేయించడం, వీవర్స్ దగ్గర యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ఇచ్చారు, బట్ మీరు లోపల కనబడతారు అంతే. అంతే. నాకు లోపల రెవెన్యూ కోసం కాదు, నాకు పబ్లిక్ తో ఇంటరాక్షన్ కావాలి, పీపుల్ నాకు దగ్గర అవ్వాలి. ఫేమింగ్ అంటే ఫేమ్, జనాల్లో ఫేమ్ అంటే ఒక అందరూ నన్ను గుర్తుపట్టాలి, ఈ ఫేమ్ పిచ్చి ఉందా? ఎందుకు ఉండదు? మీకు లేదా? మీకు లేదా? నాకు తెలియకుండా అడుగుతున్నా. ఫేమ్ ఎవరికైనా ఉంటుంది, మనిషి లక్షణమే అది, ఎవరికైనా ఉంటుంది. ఎందుకు ఉండదు? మనం గొప్పగా ఉండాలి, ఫేమ్ రావాలి, అందరూ మనం గుర్తుపట్టాలి. సినిమాలో నటించాలని కోరికలు ఉన్నాయి? సినిమాలో నటించాలని కోరిక కూడా ఉంది నాకు. ట్రై చేస్తున్నా. లేదు, ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు, చూద్దాం ఎప్పుడైనా. సినిమా మీ ఇద్దరేనా? అలానే కాదు, నాకు మంచి అంటే విలన్ క్యారెక్టర్లు చేయాలని ఉంది, మంచి విలన్ రోల్స్. అలా సీరియల్స్ చూస్తారా? లేదు, సీరియల్స్ అలవాట్లేదు ఇంతవరకు. నేను ఎంతవరకు ఎప్పుడు ఒక సీరియల్ కూడా చూడలేదు. మీరు పంపిస్తారా సినిమా యాక్టింగ్ ఇండస్ట్రీ? నాకు సినిమా తీసాం కదా ఇద్దరు, వాలంటీర్ అని ఒక సినిమా తీసి రిలీజ్ చేసాం. ఓకే ఓకే. నాకు ఇంట్రెస్ట్ ఫీల్డ్, ఎందుకంటే చేయడానికి తప్పే ఉంది. అవన్నీ హాబీస్, అవి ఇంట్రెస్ట్స్, తప్పే ఉంది. సార్ ఇది ఈ బొట్టు ఎందుకు సార్ ఇలా పెడతారు? ఇంత అమ్మవారి బొట్టు. ఓకే, అంటే మిమ్మల్ని ఎప్పుడు ఫ్రేమ్ లో చూసినా బొట్టు అలా ఉంటూనే ఉంటది. అసలు నాకు తెలిసి హిందూ సాంప్రదాయ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా బొట్టు పెట్టుకోవాలి. అది అబ్బాయిలైనా అమ్మాయిలు కానీ. మీ మధ్యన ట్రెండ్ ఫాలో అవుతూ మీరు పెట్టుకోరు. శ్రీనివాస్ గారు సాంప్రదాయం పాటిస్తూ పెట్టుకుంటారు. యాక్చువల్ గా మధుర మీనాక్షి అమ్మవారు బొట్టు ఎప్పుడు తెచ్చుకొని పెట్టుకుంటారు. అదే ఉంటాయి సూట్ కేసులో కానీ, కారులో కానీ, ఎక్కడైనా బాక్సులు ఉంటాయి. ఎక్కడైనా సరే అది పెట్టే బయటకు వస్తాయి. ఇంక ఇంట్లో ఉన్నామన్నా జస్ట్ ఉంటుంది లైట్ గా. ఈ బిజినెస్ పెడుతున్నారు, అంత బాగుంది. మళ్ళీ పొలిటికల్ ఎంట్రీ ఏమైనా ఉందా? పొలిటికల్ గా వెళ్తారు? మళ్ళీ పొలిటికల్ ఎంట్రీ ఏంటి? మేము పాలిటిక్స్ లోనే ఉన్నాం, మళ్ళీ ఎంట్రీ ఏంటి? అదే, దిస్ ఇస్ జస్ట్ షార్ట్ బ్రేక్ అంతే. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ శ్రీనివాస్ గారి ఫైర్, మాధురి ఫైర్, డబుల్ ఫైర్ తో వెళ్తాం పాలిటిక్స్ లోకి. జస్ట్ చిన్న బ్రేక్ తీసుకున్నాం అంతే. ఈ బ్రేక్ లో ఏమైనా దూరం అయిపోతారేమో? దేనికి దూరం అయిపోతాం? ఎవరికైనా మేము ప్రజలకు దగ్గరగా ఉన్నాం, ఎవరు మమ్మల్ని ప్రజల నుంచి దూరం చేయలేరు కదా. శ్రీనివాస్ గారు మాస్ బేస్డ్ లీడర్, తను మ్యాన్ ఆఫ్ మాసెస్ అన్నట్టు. తన క్యాడర్ తో గానీ ఎవరితో గానీ సంబంధాలు ఉండవు, తనకి డైరెక్ట్ పీపుల్ తో సంబంధం. ఎప్పుడైనా డైలాగులు చెప్పారా? మాస్ డైలాగులు మీకు ఎప్పుడైనా? గోల్డ్ అని ఒక డైలాగ్ చెప్పండి. బోల్డ్ అని డైలాగులు, బోల్డ్ అని స్పీచ్లు, బోల్డ్ అని క్లాసెస్, అవన్నీ ఎప్పుడు అవుతూనే ఉంటాయి శ్రీనివాస్ గారి నుంచి. హీఈస్ కంప్లీట్లీ మాస్ బేస్డ్ లీడర్. దువ్వాడ శ్రీనివాస్ అంటే మరి మీకు తెలుసో లేదో కానీ ఏదో శ్రీకాకుళంలో మీకు కూడా తెలియాలి. అప్పటి నుంచే బాంబుల్ శ్రీని అనేవాళ్ళు దువ్వాడ శ్రీనివాస్ కి. ఒక రౌడీ, ఒక మాస్ లీడర్, పీపుల్ దగ్గరగా ఉంటాడు, ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేశాడు. ఈవెన్ షూటెడ్ సైట్ ఆర్డర్స్ వచ్చాయి అతని మీద, కాల్పులు కూడా ఎదురెళ్లారు. అలా పోరాట యోధుడు అతను. అతన్ని ఎవరు బీట్అవుట్ చేసి రాజకీయాల నుంచి తప్పించే ఇది కూడా ఎవరికి ఉండదు. అవన్నీ జస్ట్ ఇది చిన్న బ్రేక్ తీసుకున్నాను. మాక్సిమం శ్రీనివాస్ గారిలో నాకు ఈ వ్యక్తిత్వం ఇష్టం అని చెప్తాను కదా. హీఈస్ వెరీ హానెస్ట్ అండి. ఎప్పుడు కూడా నాకు తెలిసి ఇంతవరకు నేను ఈ 5 years నేను రాజకీయాలు ఉన్నప్పుడు ఎంతో మంది వచ్చి అతని దగ్గర మేము ఇవి ఇస్తాం, ఎంత డబ్బులు ఇస్తాం, మాకు ఇది చేయండి, మాకు ఇది ఇస్తాం, మీ ట్రాన్స్ఫర్ చేయండి అన్నప్పుడు ఏ రోజు కూడా 1 rupee కూడా ఎవరి దగ్గర కూడా ఆశించని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పాలిటిక్స్ లో దువ్వాడ శ్రీనివాస్ ఒక్కలే. ఈవెన్ కాకరాపల్లి అప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్ ఉద్యమంలో కూడా తనకు 20 crores తెచ్చి ఆఫర్ ఇచ్చారు కంపెనీ వాళ్ళు. అది తృణోపాయంగా కాదనుకున్నారు. ఆ టైంలో తీసుకుని ఉంటే ఎలక్షన్లో అప్పుడే గెలిచేవాళ్ళు. అతను అవతల పార్టీ వాళ్ళు తీసుకున్నారు, ఆ చిన్నాడు వాళ్ళు గెలిచారు. ఆ టైంలో 1 rupee కూడా లేకుండా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తారు. కానీ ఏ రోజు కూడా లంచాలకి ఎప్పుడు కూడా తను తలొగ్గలేదు. దానికి అతీతంగానే పనిచేశారు. చాలా హానెస్ట్గా ఉండి ఎప్పుడు అబద్ధాలు చెప్పరు, స్ట్రైట్ ఫార్వర్డ్. ఎవరు ఏదైనా ప్రత్యర్థుల మీద విరుచుకు పడతారు.
చాలా ఫ్రాంక్ గా ఉంటారు. తన నమ్ముకున్న నాయకుడి కోసం ఎంతవరకైనా వెళ్తారు. జగన్మోహన్ రెడ్డి అంటే అతనికి చాలా ఇష్టం, దైవ సమానులుగా భావిస్తారు. అతని కోసం మానవ బాంబులా కూడా ఉంటారు. అంటే అతని కోసం జగన్మోహన్ రెడ్డి కోసం అటాక్ అంటే వెళ్ళి ఎదురుగా నిలబడమన్నా నిలబడతారు. నమ్ముకున్న వ్యక్తి కోసం ప్రాణం ఇచ్చే టైప్. సో ఇంత మంచి క్వాలిటీస్ ఎవరిలో ఉంటే ఎవరైనా ఇష్టపడతారు. ఒక పాయింట్ మధ్యలో శ్రీని గారు అబద్ధాలు ఆడరండి? అస్సలు ఆటరు. మీరు ఎప్పుడు అబద్ధం ఆడలేదు మీ వైఫ్ వాణి గారి దగ్గర కానీ అక్కడ? నేను అబద్ధం ఎప్పుడు? దేనికి ఆడాలి? అన్ని ఫెయిర్ గానే ఉంటాను నేను. ఓకే. ఆ ఫెయిర్ ఇప్పుడు ఈ విషయాన్ని ఫెయిర్ గా ఉండడం వల్లే ఎక్కువ గొడవలు అయ్యి అర్థం చేసుకోవాలి అతన్ని. ఓకే. సరే మీకు సో అదే మా ధైర్యం. ఇప్పుడు అవినీతి అవినీతి అక్రమాలు భూదందాలు అధికార దుర్వినియోగం చేస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వంకి బెస్ట్ ఛాన్స్. నా మీద అవన్నీ తీయొచ్చు, లోపల ఇయ్యొచ్చు. నేను ఇంత టార్గెట్ చేసి మాట్లాడదాను కదా. ఇంతమంది నాయకుల మీద ఎన్ని ఉంటాయి కానీ ఇతని మీద ఏం ఉండవు, క్లీన్ చిట్ తో ఉంటారు. జరగడానికి వీళ్ళు నేను చేయను, అదే నా ధైర్యం. మీరు అదే ఇందాక మర్చిపోయాను, మీరు ఏం డైలాగ్ ఎప్పుడైనా చెప్పారా మాధురి గారికి? ఏమైనా ప్రపోజ్ చేసినప్పుడు కానీ లేకపోతే అప్పుడప్పుడు ఏమైనా చెప్తా ఉంటారు? న్యాచురల్ గా ఉంటుంది తప్ప డైలాగ్స్ ఇవన్నీ కావు. తనకి ఆ రకంగా నాలో ఉన్న క్వాలిటీస్ నచ్చుండొచ్చు. ఆమెలో ఉన్నటువంటి ప్రేమతత్వం నాకు నచ్చింది. అదే కదా నేను కోల్పోయాను. ఆమె దగ్గర అదే పొందాను. నా కోసం పాపం అన్యాయం అయిపోయింది, ఒంటరి అయిపోయింది, కన్నవారి అత్తవారి దగ్గర మాట పడింది. సమాజంలో చాలా మంది ఏకాకిం చేసేసినారు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి? నా పిల్లలు బాగానే ఉన్నారు, భార్య అందరూ బాగానే ఉన్నారు, ఆస్తులు రాసేసాను. సో వదిలేద్దామా? మా కోసం త్యాగం చేసిన అమ్మాయికి మేమే రాజకీయాల్లో తీసుకొచ్చి విడిచిపెట్టేస్తే ఒకవేళ ఏదైనా జరిగితే మనసు చిన్నది చేసుకుంటే ఆ పాపం మాకు చుట్టదా? మరి అలా ఉండేటువంటి అమ్మాయికి భరోసాగా నేను నిలబడ్డాను. నిలబడి నేను త్యాగం నేను నిలబడటం గొప్పతనం కాదు, నాలాంటి వాడి కోసం ఆమె నిలబడటం గొప్పతనం. నా జీవితం అంతా కూడా కేసులు, గొడవలు, ఇబ్బందులు, శత్రువర్గాలు చాలా ఎక్కువ. పాలిటిక్స్లో సొంత పార్టీలో కూడా నాకు శత్రువులు ఉన్నారు, సొంత పార్టీలో నా తీరు నచ్చని వాళ్ళు ఉన్నారు. నేను ముక్కుసూటిగా ఉంటాను కాబట్టి ఎవరికి నచ్చదు. నేను ఎవరికి ఖాతరు చేయను. నా వ్యక్తిగత జీవితం నా మైండ్లో ఏదనుకుంటే అదే చేస్తాను. ఇలాంటి విభిన్నమైన కోణాలు కలిగిన వ్యక్తితో తానెందుకు ఈ టార్చర్ భరించాలా? తన త్యాగమా నా త్యాగమా? ఇన్ని బాధల మధ్య నేను భరోసాగా ఉండి మేము కలవాల్సిన పరిస్థితి వచ్చిందే తప్ప మేమేదో సమాజానికి చేసింది ఏదో ఇలా ఉండొచ్చా, ఇలా చెయ్యొచ్చా, ఇలా మీకే ప్రశ్నించబడిన వాళ్ళు చాలా మంది అనొచ్చు, ఏం సందేశం ఇస్తాడు ఇవన్నీ అంటే ఇది మా పరిస్థితి. అన్ని ఎక్స్ప్లెయిన్ చేసాం. బాగుంది, దయచేసి విమర్శించేవాడు కూడా మీరు చాలా సందేశాలు మీవి తీస్తే బోల్డ్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు మీ ఇద్దరు పిల్లల్ని మీ ముగ్గురు పిల్లల్ని మేమే చూసుకుంటాం అన్నారు కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? మీ దగ్గర మా ధర్మం చేస్తున్నారా? మా ధర్మం మాది. ఇప్పుడు చేసినా చేయకపోయినా వాళ్ళ పిల్లలు ఆల్రెడీ సెటిల్డ్ అండి. ఒక అమ్మాయి, ఇద్దరు అమ్మాయిలు డాక్టర్లు అయిపోయారు. ఒక అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ చేస్తారు, ఇంకో అమ్మాయికి మ్యారేజ్ ఉంది. అది కూడా వాణి గారు డబ్బులు అడిగారు, అది కూడా తను ఒప్పుకున్నారు. మ్యారేజ్ చేయడానికి మేము ఫైనాన్షియల్ గా ఇస్తామని చెప్పి అది కూడా ఒప్పుకున్నారు. దాని కూడా నాకు ఏ విధమైన ప్రాబ్లం కూడా లేదు. ఇప్పుడు అందరూ అనుకుంటూ ఉంటారు మాధురి నాశనం చేసింది, మాధురి ఇచ్చేసింది, వచ్చేసింది అని. ఇక్కడ నాశనం అయిపోయింది, కోల్పోయింది ఎవరు? నేను, నా పిల్లలు. ఈ హోల్ చాప్టర్ లో నేను ఇంతవరకు ఎప్పుడు ఎవరి దగ్గర అనలేదు కానీ మీ ఐ డ్రీమ్, నా పిల్లలు కోల్పోయారు కదా లైఫ్ ని. నా పిల్లలు అనాథలు అయిపోలేదా? నా పిల్లలు సమాజంలో ప్రాబ్లమ్స్ ఎదుర్కోరా? వాణి ఆల్రెడీ 58 years old, 60 years ఉమెన్. తనకి అన్ని సెటిల్ అయిపోయింది, ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్డ్ అయిపోయింది. పిల్లలిద్దరిని పెళ్లిళ్ళు చేసుకుంది, పిల్లలిద్దరు డాక్టర్లు అయిపోయారు. నా పిల్లలు ఇంకా చిన్న 5 years 7 years పిల్లలే. సో ఇందులో కోల్పోయింది ఎవరు? నేను, నా పిల్లలు. అందరూ ఈజీగా అనేవచ్చు ఆస్తులు తీసుకుంది, అవి చేసుకుంది, ఇవి చేసుకుందని. కానీ హోల్ చాప్టర్లో నేను, నా పిల్లలు లాస్ అయ్యాం. ఇందులో లాస్ అయింది శ్రీనివాస్ గారు లాస్ అవ్వలేదు, వాళ్ళ వైఫ్ లాస్ అవ్వలేదు, వాళ్ళ పిల్లలు లాస్ అవ్వలేదు, నా ఫ్యామిలీ మా హస్బెండ్ వాళ్ళు లాస్ అవ్వలేదు. దీంట్లో నేను, నా పిల్లలు కోల్పోయాం మా జీవితాన్ని. సో ఇది ఎవరు ఏ విధంగానే కామెంట్స్ చేసుకోవచ్చు, కానీ నేను ఓపెన్గా చెప్పాలంటే నా పిల్లలు లాస్ అయ్యారు. సో ఆ పిల్లలు నేను చాలా జాగ్రత్తగా తీసుకుంటూ వాళ్ళు ఉన్నతంగా చదివించుకుంటూ వాళ్ళు ఉన్నతమైన స్థానంలో పెట్టాలన్న ఆలోచనతోనే నేను ఇవన్నీ కష్టపడుతూ చేస్తున్నాను. దీన్ని ఎవరు ఏ విధంగా తీసుకున్నా ఐ డోంట్ కేర్. ఆయన పరువు లాస్ అయ్యారు అని అంటే ఎవరు? శ్రీనివాస్ గారు పరువు ఎక్కడ లాస్ అయింది? శ్రీనివాస్ గారిని ఎవరు అనట్లేదు. ఇప్పుడు మీరే అన్నారు మాధురియే లాక్కుంది, మాధురియే వశీకరణం చేసింది, మాధురియే మందు పట్టింది అంటున్నారు. కానీ శ్రీనివాస్ గారు మాధురిని వశీకరణం చేశాడు, శ్రీనివాస్ మాధురిని మోసం చేశాడు, శ్రీనివాస్ మాధురిని నమ్మబలికాడని ఎవరు అనట్లేదు కదా. పోతుందంటే దేశద్రోహం చేసిన, అవినీతి చేసిన, ఇంకోటికి తాలూకు ఆస్తులు దోచేసిన
ఇలాంటివి పొరుగుపోయాం అసలు. ఇది మా పర్సనల్ ఇష్యూ అండి. పర్సనల్ ఇష్యూకి దీనికి సంబంధం ఏంటి? పర్సనల్ ఇష్యూ మా మానసిక సంఘర్షణ వల్ల మేము తీసుకున్న నిర్ణయాలు ఇవి. నన్ను క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, నన్ను పొలిటికల్ గా నన్ను ట్రోల్స్ చేస్తున్నారు, నన్ను కామెంట్స్ చేస్తున్నారు, నన్ను కాంట్రవర్సీలో పెడుతున్నారు, ఎన్ని నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు, నాది కాని వీడియోస్ నేనని పెడుతున్నారు, నాది కాని వాయిస్లు నావని పెడుతున్నారు, ఏ యాక్సిడెంట్ లో ఎన్ని ఒకటా రెండా ఈ 6-7 నెలలుగా నా మీద ఎన్ని చేయాలన్నది ఎవ్వరికి ప్రపంచంలో ఏ పని లేదన్నట్టు, ఒక్క మాదిరిగా ఉందన్నట్టు నన్నే అటాక్ చేస్తూ, నన్నే ట్రోల్ చేస్తూ, నన్నే సెంటర్ చేస్తూ, నన్నే టార్గెట్ చేస్తూ ఎంత చేయాలో అంత చేస్తున్నారు. నేను ఏ రోజు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కానని నాకు తెలియదు, పోలీస్ స్టేషన్ చూసానని తెలియదు. ఈ పొలిటికల్ లైఫ్ లోకి వచ్చాక, శ్రీనివాస్ గారి లైఫ్ లోకి వచ్చాక స్టేషన్లకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు, ఎన్ని పెట్టారు. సో అన్ని కోల్పోయింది నేను, నా పిల్లలు లాస్ అయ్యాం దీంట్లో. వాణి అని చెప్పొచ్చు ఇంటర్వ్యూల ముందుకు వచ్చి, ఏం కోల్పోయిందో చెప్పమానండి. షీఈస్ వెల్ సెటిల్డ్, 58 years 60 years ఆమెకి ఆల్రెడీ తన జీవితం చూసేసింది, లైఫ్ అయిపోయింది, పిల్లలు సెటిల్ అయిపోయారు, హ్యాపీగా ఉంది. తను అదే కోరుకుంది, శ్రీనివాస్ గారి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి, నాకు ఇండిపెండెంట్ కావాలని కోరుకుంది. తనకి ఎప్పుడు ఒంటరిగా ఉండటం ఇష్టం, శ్రీనివాస్ గారి దగ్గర బతకడం ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆమె ఎప్పుడు కరప్టెడ్, శ్రీనివాస్ గారిని ఎప్పుడు కూడా లంచాలు తీసుకోమని ఫోర్స్ చేస్తుంది, డబ్బు పిచ్చి. ఇతనికి నచ్చదు, అక్కడే మొదలయ్యేది వీళ్ళిద్దరికి గొడవ. ఇతను ఎప్పుడు ఫోర్స్ చేసేది డబ్బులు తీసుకోండి. శ్రీనివాస్ గారు ఎప్పుడు అలాంటివి చేయరు. ఆమె ఎప్పుడు కరప్టెడ్, ఆమె ఎప్పుడు అది చేస్తుంది. శ్రీనివాస్ గారికి ప్రజా జీవితంలో ఉండడం ఇష్టం, ఆమెకి శ్రీనివాస్ గారిని ప్రజలను దూరం చేసి ఆ పదవుల్ని వాణి పొందడం ఇష్టం. ఇవన్నీ కుదరకాలు విడిపోయి ఆమె సెటిల్ అయింది, హ్యాపీగా డైవోర్స్ కావాలని. సో ఇక్కడ కోల్పోయింది నేను, నా పిల్లలు మాత్రమే. ఇప్పుడు మీ పిల్లలు మీ దగ్గర ఉన్నారా? నా దగ్గర ఉన్నారు, మీతోనే ఉంటున్నారు. శ్రీనివాస్ గారు ఒక్కొక్కటి ఉంది, మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. ఇంటి నుండి బయటకు వచ్చారు కదా, భార్య బిడ్డల్ని మిస్ అవుతున్నాను, లేకపోతే నేను చేస్తుందంతా తప్పు అని ఎప్పుడూ మీకు అనిపించలేదా? భార్య అనే వ్యక్తి దగ్గర ఎప్పుడూ నిచ్చెన పోరాటమే. మాకెప్పుడు సుఖం లేదు. నాతో ఉండాలని తను అనుకోవట్లేదు కాబట్టి నేను తనతో ఉండాలని అనుకోవాల్సిన దానిలో అర్థం లేదు. ఇకపోతే పిల్లల్ని ప్రాణప్రదంగా పెంచాం, చదివించాం, నా ధర్మం నేను నిర్వర్తించాను. ఇంకో పాపకు పెళ్ళి ఉంది, అది మేమిద్దరం కలిపి నిర్ణయం తీసుకున్నాం. ఆ పెళ్ళికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయాలని. దే ఆర్ ఆన్ ది ప్లాట్ఫామ్ నా. చెల్లిన రూపాయి అంటారు. ఇద్దరు పిల్లల్ని చెల్లిన రూపాయలని చేశాను. ఆ రూపాయి 1000 రూపాయలు అవచ్చు, 1 కోటి రూపాయలు అవచ్చు, ఎంతైనా అవచ్చు, చేసాం. నన్ను వాళ్ళు కోరుకుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు ప్రేమ అన్నదే మనిషిని దగ్గర చేస్తుంది. నేను అనుకుంటే అయిపోదు. ఇంటికి తాళం వేసిన రోజు నేను అదే ఆలోచించాను. ఇంటికి తాళం వేసి 10 రోజులు నాకు కనీసం అవకాశం లేకుండా చేశారు. ఇప్పుడు నేను ఇంటికి తాళాలు తలుపులు విరగొట్టుకుని వెళ్ళొచ్చు. ఇల్లు ఏం చేయాలి? ఎక్కడ కూర్చోమంటారు? ఆత్మాభిమానం చంపుకొని ఆ ఇంట్లో ఎలా ఉండమంటారు? అప్పుడు ఇంతకాలం 28 సంవత్సరాలు నేను వాళ్ళకి ఒక భర్తగా, ఒక తండ్రిగా చేసిన కృషి అంతా కూడా నేలపాలు చేసేసినారు. ఇంక నేను ఇల్లు ఏం చేయాలి? ఇంటికి ఇంక నాకు ఎందుకు బాధ ఉంటుంది? గుడ్డమే చేసుకునే చెప్తాను. పిల్లల మీద ఎందుకు ఉంటుంది మరి? ఆలైనా ఆలోచించారా నా గురించి? అమ్మ ఒకటే నాన్న ఒకటే అనుకోవాలి, ఆలోచించారా? కాదు, ఒక భార్యని అనే వర్డ్ ఏదైతే ఉందో బూతు, భార్య పిల్లల్ని అలా అందరి ముందు, మీడియా ముందు అలా అనడం కరెక్టా? ఎవరన్నారు? మీరు వాడారు కదా ఇప్పుడు, అప్పుడే ఆ గొడవలు అవుతున్నప్పుడు ఏదో కన్స్ట్రక్షన్. అదే రాంగ్ పోర్ట్రేట్ చేశారు. నేను పలాసలో ఉన్నాను. పలాస నుంచి ఇంటికి వచ్చి నాకు తెలిసింది ఏంటంటే ఇంటి మీదకి దాడి చేశారని. ఇంకా టెక్కలు వచ్చేలోపు 27 కిలోమీటర్లు టెక్కలు వచ్చేలోపే ఇంటి దగ్గరకు వచ్చి బ్లేడ్లు, అవి టాటా డోర్స్, స్టీల్ డోర్స్, వాటిని పవర్ బ్లేడ్స్ పెట్టి కట్ చేసేసి ఇంటి మెయిన్ డోర్ కూడా కట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్ నేను ఆ ప్లేస్లో అప్పుడే వెళ్ళాను. నా కొడకల్లారా, నా ఇంటిని ఎవడో వెధవులు వచ్చి కట్ చేస్తుంటే, ఇప్పుడు మీ ఇంటి మీద నేను ఒక రాయిసిరాను అనుకోండి, ఫస్ట్ మీకు కోపం వస్తుంది. కోపం వచ్చి నా మీద రియాక్ట్ అవుతారు, తర్వాత మిగతా విషయాలు చూస్తాం. ఆ రియాక్షన్లో భాగంగానే నేను వెంటనే అన్నాను అని ఒక కర్ర తీశాను. కర్ర తీసి ఆ కోపంతో ఉద్రేకం అయిపోయాను. నా గేట్ సరిగ్గొట్టేసినారు, ఇంక మెయిన్ డోర్ కట్ చేస్తున్నప్పుడు ఆ ఊగిపోయి ఆ కోపంతో నేను కర్ర తీసి ఇంకా ముందుకెళ్తున్న పోతున్నప్పటికీ పిల్లలు, వైఫ్ వెంటనే నేలకేసి కొట్టాను. వీడియో మీరు అబ్జర్వ్ చేయండి. అది నేలకేసి కొట్టి 30 రోజుల పాటు లోపల మేడ మీదే ఉన్నాను. మళ్ళీ బయటకు రాలా 30 days. ఎందుకు నేలకేసి కొట్టాలి? ఆ వీడియోలో నేను ఆ ఎల్లని పదం వాడింది ఆ ఇంటి మీద కట్ చేయడానికి వచ్చే వాళ్ళ మీద.
వీళ్ళ మీద కాదు. కానీ వాళ్ళ మీదకి నేను వెళ్తుంటే వీళ్ళు ఎదురుగా వచ్చారు. వచ్చినప్పుడు నేలకేసి కొట్టాను. నేలకేసి కొట్టింది కూడా మీరు చూడండి ఆ వీడియోలో. ఎందుకు నేలకేసి కొట్టాలి? పైకి తీసింది, పైకి తీసిన కర్ర ఎవరికైనా తగలాలి, ఏదో జరగాలి, తగలలేదే, నేలకెందుకు కొట్టాను? దాని అర్థం వాళ్ళు ఎదురుగా వచ్చారు కాబట్టి వీళ్ళు మళ్ళీ ఎదురుగా వస్తున్నారు, నేలకేసి కొట్టేశారు. ఆ బాధ వాళ్ళ మీద ఉండే ప్రేమాభిమానాలతోనే నేలకు కొట్టాను. లేకపోతే కర్ర పైకి లేచి ఉండేది. 4 రోజులు నరకమే అనిపించాను ఇంట్లో. రోజుకి 2 ఇడ్లీలు తిని బతికిన రోజులు కూడా ఉన్నాయి. ఎవరు చూస్తారు? ఇంటి దగ్గర ఇళ్ళే సరెండర్ చేసి అచ్చెన్నాయుడు సహాయంతో చుట్టూ పోలీసులుండి ఓడిపోయానని నాకు చేసిన హింసకు ఇవన్నీ అవసరమా అండి? ఆ రోజు ఎక్కడి నుంచి పోవాలి, ఎక్కడున్నా పర్వాలేదు, లుంగీ షర్ట్ గాడు ఇన్ని విమర్శించిన ఆమె ఆఖరిలో ఒక మాట మార్చింది, ఆయన ప్రాణానికి ప్రమాదం ఉందని. మరి ప్రాణానికి ప్రమాదం ఉన్నప్పుడు ఇప్పుడు 4 నెలలు అవుతుంది, నేను ఎక్కడున్నాను చూస్తున్నాను. మరి ఇప్పుడు ప్రాణానికి ప్రమాదం లేదా? ఇంటికి తాళం వేసావు కదా, తాళం వేసి ఈ రోజుకి సుమారు 2 ఏళ్ళు పైన అయిపోయింది కదా, ఇప్పుడు నా ప్రాణానికి ప్రమాదం లేదా? ఈ సడన్గా వచ్చిన వాక్కులే. మరి అంతకుముందు టెక్కల నుంచే పోవాలన్నావు, ఉండకూడదన్నావు. అసలు పరిష్కార మార్గం ఇదా? భార్యాభర్తల మధ్య జరిగే గొడవకి పరిష్కార మార్గం ఇదా? 4 గోళ్ల మధ్య చర్చించుకోవాలి, లేదా పెద్ద మనుషులకు చెప్పాలి, పరిష్కరించుకోవాలి, లేదా కోర్టుకు పోవాలి. మీడియా ఏంటి? ఇంటికి రావడానికి మీడియా ఎందుకు? కార్యకర్తలు ఎందుకు? ప్రజలు ఎందుకు? అంటే రచ్చ చేయడానికి కదా, నన్ను అబాస్పాలు చేయడానికి కదా, నన్ను క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి కదా. అప్పుడు ఎలా కలుస్తారో చెప్పండి. కానీ ఈ ఇష్యూ అప్పుడు ప్రేమాభిమానాలు ఎందుకు ఉంటాయో నాకు చెప్పండి ఒకసారి. ఈ మ్యాటర్ని మీరు ఏదో రాజకీయం చేసినట్టు ఇప్పుడు మాటల్లోనే అర్థమవుతుంది. అంటే అచ్చెన్నాయుడు గారు ఎందుకు వచ్చారు ఈ ఇష్యూ? మరి అచ్చెన్నాయుడు సహాయం లేకపోతే పోలీసులు వచ్చి అక్కడ ఆవిడకి ఎందుకండి అంటే ఇంటికి ఒక ముందు lady- అలా కాదు శివ గారు, ఒక్క నిమిషం అండి. ఈ ఇంటికి రాకముందే మేము ఏ ఇల్లు అయితే కట్టుకొని మా ఇద్దరం ఇంట్లో ఉంటున్నామో, ఈ ఇంటికి ముందు 1 year ముందే ఆవిడ డైవర్స్ కావాలని ఎదురు సెటిల్మెంట్ కోరుకుని ఎదురు సెటిల్మెంట్ అయిపోయింది. ఆమె డైవర్స్ కావాలని అడిగింది. శ్రీనివాస్ గారు పాపం పిల్లల కోసం ఆలోచించి డైవర్స్ వద్దు అది ఇది అని చెప్పినా సరే ఆమె ఏమీ వెనుకునే డైవర్స్ కావాలని 2023లో అడిగింది ఆమె. మేము 2024లో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకొని మా ఇద్దరం కలిసి ఇంట్లో ఉంటున్నాం. అది ఆమెకు కూడా తెలుసు. ఆమెకు తెలిసే ఫైనాన్షియల్ సెటిల్మెంట్ కోరింది. ఫైనాన్షియల్ సెటిల్మెంట్ కూడా చేసాం. ఎవ్రీ మంత్ డబ్బులు అడిగింది, అవి కూడా ఇచ్చాం. మొత్తం అన్ని చేసింది. సో ఎప్పుడు జరిగింది ఇది? 1 year ముందు జరిగితే 2024లో వచ్చి ఆమె ఇల్లు దగ్గరికి వచ్చి గొడవ చేయడం ఏంటి? సో ఇది కూటమి ప్రభుత్వం ఈ అచ్చెన్నాయుడు సపోర్ట్ కాదంటారా? మరి ముందు ఆమె డైవర్స్ కావాలని అడిగిన ఆమె ఇప్పుడు ఎందుకు వచ్చి ఇల్లు బ్రేక్ చేస్తుంది? మేము కట్టుకుని ఇల్లు ఆమెకి ఎందుకు కావాలి ఇప్పుడు? ఆ రాత్రి పోలీసులతో పాటు తెలుగుదేశం కార్యకర్తలు ఇంటి దగ్గరికి వచ్చారు. నేను ఒక ఎమ్మెల్సీగా ఉన్నాను కదా, దేనికి వచ్చారు అసలు? ఇంకో విషయం, నాకు హయ్యర్ అఫీషియల్ నాకు చెప్పాడు పోలీసులు, సార్ మీరు మొన్న కర్ర తీశారు, మీకు ఆ కర్ర తీసినందుకు 307 పెట్టమన్నారు సార్. 307 పెట్టి చేయమన్నారు. మేము ఎలా చేస్తాం? 307 పెట్టలేము. 307 పెట్టాలంటే వూండ్ ఉండాలి, గాయం లేదు. గాయం లేకుండా మేము 307 పెట్టలేమని చెప్పేసినాం. కానీ మీ మీద మళ్ళీ 307 పెట్టమని ప్రెజర్ ఇచ్చారు. మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ సెకండ్ టైం రిపీట్ అయితే 307 మీ మీద పెట్టక తప్పదు, మీరు జైలుకి వెళ్ళక తప్పదు. ఎందుకు ఈ మాట అన్నారో తెలుసా? నాకు 307 పెట్టి లోపలికి పంపిస్తే ఎంటర్ అయిపోతారు ఇంట్లో. మరి ఆ పెద్ద అఫీషియల్ నాకు చెప్పాడు, నేను ఒక ఎమ్మెల్సీగా ఉన్నది, పేరు చెప్పకూడదు, గవర్నమెంట్ అఫీషియల్. అంటే ఏ ధైర్యంతో చెప్పాడు? 307 పెట్టే ధైర్యం చెప్పమంది ఎవరు? ఆ పేరు కూడా చెప్పాడు, అచ్చెన్నాయుడు పెట్టమన్నాడని, చెప్పమన్నాడని. మరి అచ్చెన్నాయుడు ఇన్వాల్వ్మెంట్ నా మీద, భార్య టెక్కల నుంచి పంపిస్తుంది కాబట్టి సపోర్ట్ చేశాడు అచ్చెన్నాయుడు. 2023లో ఆమె డైవర్స్ అడిగింది. 24లో ఇంటికి వచ్చి గొడవ చేసింది. ఓకే, ప్లాన్ గా చేసిన డ్రామా. ఆగస్ట్ 29 ఆగస్ట్ 23 29. మీరు ఇప్పుడు 24th గురించి మాట్లాడుతున్నారు. 24 ఆగస్ట్ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఇదే ఆగస్ట్ 29 నాకు ఇంటి నుంచి వచ్చినటువంటి మెసేజ్, నెవర్ అండ్ ఎవర్ డేర్ టు స్పీక్ విత్ మీ, నెవర్ అండ్ ఎవర్ డేర్ టు మెన్షన్ మీ యాజ్ యువర్ వైఫ్ in any interview, because we both don't want to have relation anymore. You only mention my name, and I am also not to mentioning you as my husband. I want divorce. అని ఫస్ట్ తానే. అది 2023. ఈ గొడవ 2024. 2022లోనే గొడవలు జరిగాయి. 2022 నుంచి మా ఇద్దరం కలిసే ఉన్నాం. షీ నో ఎవ్రీథింగ్. తను మీరు ఇద్దరు కలిసి ఉండండి, నాకు అనవసరం, నాకు టికెటే కావాలని చెప్పి కోరుకుందామే.
అలాగని టికెట్ కూడా ఇచ్చేసారు శ్రీనివాస్ గారు. అయినా సరే ఆమె నిలబెట్టుకోలేకపోతే పార్టీ మళ్ళీ శ్రీనివాస్ గారు టికెట్ ఇచ్చింది. సో మా రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం, వాళ్ళ మీరు గుండె కర్మ మీద చేసుకొని చేసుకొని జగన్ చెప్పండి అని అంటే గుర్తు ఆమె వద్దనుకుంది కాబట్టి ఇవన్నీ జరిగాయి అంటున్నాను. లేకపోతే మా మధ్య ఇవన్నీ ఉండేవి కావు. చెప్తున్నాను, ఆమె చేసిన దానికి ఇవన్నీ జరిగాయి. కానీ ఆమె ఏదో ఏడుస్తూ ఉంటే నమ్మేస్తున్నారు జనాలు. వాణి ఏదో నష్టపోయింది అనుకుంటే వాణి షీఈ్ వెరీ వెరీ హ్యాపీ. నన్ను బయటకు పుష్ చేయడం వల్ల షీఈ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అది చాలా మందికి తెలియదు. ఇప్పుడు వెళ్తారు కదా మీ ఊరు, మీ ఇల్లు కట్టుకున్నట్టుగానే ఉంటాం. మేము కట్టుకున్న ఇంట్లో ఉంటాం. మీరు కట్టుకున్న ఇంట్లోనే ఉంటున్నాము. హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి ఏ నష్టం సార్? వాళ్ళకి ఏముంది? వాళ్ళకి నష్టమే ఉంది. దేనికి లోటు ఉంది? వాళ్ళకి నష్టం ఉంటుంది. అన్ని సెటిల్డ్ కదా. నాకు ప్రాబ్లం ఉంది. ఇప్పుడు నా బండి ఎలా నడపాలి, ఇప్పుడు ఆ పాపకని రెండో పాపకని పెళ్లికి సంబంధించి, ఇప్పుడు నా నష్టపోయిన ఈ 3 పిల్లలకు సంబంధించి ఈ వ్యాపారాలు, ఈ ఒత్తిళ్ళు ఇప్పుడు నాకున్నాయి తప్ప వాళ్ళకే ఉంది. తనకేముంది చెప్పండి? ఆ వద్దనుకుంటున్నాను, ఫ్రీగా ఉంది. డన్. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు మీ రాజకీయం మీరు వదిలేసేయండి, మీ బిజినెస్ మ్యాన్ అని కానీ మీరు కూడా రాజకీయం వదిలేసి ఇప్పుడు మీరు 2022లో మీరిద్దరు ప్రేమికులుగా ఎలాగ ఉన్నారు అలానే ఇప్పుడు నా ముందు ఉండండి కాసేపు. ఇప్పుడు ఈ దేని గురించి మనం మాట్లాడట్లేదు. యాక్చువల్లీ ఇంటర్వ్యూ February 14th లవర్స్ డే. మీరు ఇప్పుడు ప్రేమికులే కదా? February 14th ప్రేమికులం కాదు, మేము ప్రతిరోజు ప్రేమికులం. అందుకే ఇప్పుడు కూడా ఈ February 14th వస్తుంది కాబట్టి, ఇది February 14th స్పెషల్ కాబట్టి మీకు కొన్ని ఉన్నాయి. అంటే మీకు రోజ్ డే, టెడ్డీ డే, చాక్లెట్ డే ఇలాంటివి తెలుసా? ఐడియా ఉంది కదా? వ్యాలంటైన్స్ డే గురించి కూడా ఉంది కదా. ఏం సార్ అసలు చాలా మందికి దీని మీద అపోహలు కూడా ఉన్నాయి. 270 క్రీస్తు పూర్వం, బిఫోర్ క్రీస్తు, అంటే ఇంచుమించు ఆల్మోస్ట్ 2700 సంవత్సరాల క్రితం రోమ్లో ఒక వ్యాలంటైన్ అని ఒక ప్రవక్త ఉంటాడు. ఆయన ఏం చేశాడంటే కొత్తగా ప్రేమ పాఠాలు, ప్రేమ వివాహాల గురించి చెప్పడం ప్రారంభించాడు. ఆ రోమ్ నగరానికి, దేశానికి రాజు అయినటువంటి క్లాడియస్ ఏంటంటే ఇలాంటి ప్రేమ పాఠాలు చెప్తున్నాడు, వీడికి చంపాలి అని కొంచెం కోపం పెంచుకుంటాడు. ఇదే టైంలో క్లాడియస్ కూతురు ఇతను లవ్ చేస్తుంది, ఆయన ప్రేమ పాఠాలు విని, ఎవరిని, వ్యాలంటైన్స్. అప్పుడు రాజు ఏమిటంటే ఆయన్ని చంపేస్తాడు, అంటే హ్యాంగ్ చేస్తాడు. అదే February 14th. అక్కడికి 20 సంవత్సరాల తర్వాత గెలాషియస్ అనే మరో ప్రవక్త, ఇది చాలా గొప్ప రోజు, ఇది మనకి ప్రేమతత్వాన్ని నేర్పించారు వ్యాలంటైన్. ప్రేమ అంటే తల్లి తండ్రులు పిల్లలకి మధ్యన ఉండేది, అక్క చెల్లెల మధ్యన ఉండేది, అన్నదమ్ముల మధ్యన ఉండేది ప్రేమ. ఆ ప్రేమకు అర్థం ఉంది, ఆ ప్రేమకి రిలేషన్ ఉంది. కానీ స్నేహితుల మధ్య ఉండే ప్రేమ, ఒక ఆడామగ మధ్య ఉండే ప్రేమ, దానికే రిలేషన్ ఉంది. ఆ తత్వం గురించి తెలియజేశాడు ఆ ప్రవక్త వ్యాలంటైన్. కానీ ఆయనకు గురేశారు. అలాంటి వ్యాలంటైన్కి ఉరేయటం వల్ల అతను గొప్పవాడు, గొప్ప ప్రవక్త, ప్రేమతత్వం నేర్పిన ప్రవక్త. కాబట్టి ఆయన రోజుని నేను ప్రేమికుల రోజుగా నిర్ణయిస్తానని గెలాషియస్ అనేటటువంటి మరో కింగ్ దాన్ని డిసైడ్ చేస్తాడు. సో ఇప్పుడు వరకు కొన్ని దేశాలు దీన్ని అంగీకరిస్తారు, కొన్ని ప్రాంతాలు వ్యతిరేకిస్తారు, అపోహలు పెట్టుకుంటారు. జరిగిన కథ ఇది. సో దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రేమతత్వాన్ని ప్రతి వ్యక్తిలో కూడా ఉండాలి. స్నేహితుల మధ్య ఉండాలి, కుటుంబాల మధ్య ఉండాలి, భార్యాభర్తల మధ్య ఉండాలి. ఆ ప్రేమతత్వం ద్వారా మేము ఈరోజు ప్రేమతోనే ఇంతవరకు వచ్చాం కాబట్టి, ప్రేమతోనే ఉంటున్నాం కాబట్టి, వాస్తవమైన మాటలు నా మనసులో ఉన్నది నేను ఆమెకు చెప్పాలి, ఆమె నాకు చెప్పాలి. చెబుతూ అందరూ ఇలాగే ఉండాలి, ప్రేమతో ఉండాలి. ప్రేమతో ఉంటే దేశాలే గెలవచ్చు, ఏ జయాలైనా పొందొచ్చు. రాజ్యాలే ప్రేమ లేకపోతే రాజ్యాలు కోల్పోతాం, ప్రేమ ఉంటే రాజ్యాలే గెలవచ్చు. ఒక్క మాటతో, ప్రేమపూరితమైన మాటతో అన్నీ గెలవచ్చు. కాబట్టి ప్రేమతత్వాన్ని పెంచుకోవాలని వ్యాలంటైన్స్ డే చెప్పిన ఈ రోజుని ఒక 10 రోజుల పండగగా, 5 రోజుల పండగగా, 3 రోజుల పండగగా చేసుకుంటారు. అదే మీరు ఇప్పుడు చెప్పిన టెడ్డీ అని. ఈ ప్రేమ గురించి ఎప్పుడు తెలుసుకున్నారు? అంటే చదువుకున్నారా? లిటరేచర్ కదా బేసికల్ గా. నేను ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ లా స్టూడెంట్. ఇవన్నీ చదువుకో. మహాభారతం చదివాను, రామాయణం చదివాను, భాగవతం చదివాను. అవన్నీ నేను
చదువుకున్నాను అంటే అచ్చ తెలుగులో, నేనేం పండితులు కాదు, సాంస్క్రిట్ అవన్నీ నాకు రాదు, కానీ అచ్చ తెలుగులో నేర్చుకున్నాను, అర్థం తెలుసు. ఓకే, ఈ ప్రేమ గురించి కూడా అలాగే తెలిసింది, కానీ మాధురి గారి గురించి స్పెషల్ గా ఏంటి మా ప్రేమ అని చెప్పి ఏమైనా చదవడం కానీ అంటే దీని గురించి నేను చెప్పేది వ్యాలంటైన్స్ డే సందర్భంగా ప్రేమతత్వం గురించి అర్థం ఏంటో నేను చదివింది, నేను అర్థం చేసుకుంది, నా చిన్న బ్రెయిన్ కి అర్థమయ్యేది మీకు తెలియజేశాను. మీరే మీ ప్రేమ గురించి మీరు ఎలా వర్ణించాలనుకుంటున్నారు? అంటే శ్రీనివాస్ గారి మీద నాకున్న ప్రేమ గురించి, మా ప్రేమ వర్ణించడానికి మాటలు సరే అగ్నిలాగా